ప్రభాస్కి బ్యాక్ బోన్గా వచ్చేసరికి కృష్ణరాజు గారు. కానీ ఇక్కడ మనమందరం అల్లు అర్జున్ వచ్చేసరికి మెగా అల్లు ఫ్యామిలీ రామలింగయ్య గారి ఇంపాక్ట్ కాకుండా మెగాస్టార్ గారిది కనపడదు. వచ్చారు ఆ వీళ్ళు ఎందుకు చూడరు వీళ్ళని? ఎందుకంటే మెగాస్టార్ గారు చాలా సొంత కష్టంతో వచ్చాడు. అఫ్కోర్స్ అల్లు అర్జున్ గారి సపోర్టు, ఆయనకి వీళ్ళ సపోర్టు, వాళ్ళ బ్యానర్కి ఉండటం 2 ప్లస్ పాయింటే. కానీ మెగాస్టార్ గారు ఇది అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారి తర్వాత వాళ్ళొక 2 కన్నులు అయితే తర్వాత నెక్స్ట్ ఏంటి 4 స్తంభాలు, ఇండస్ట్రీకి 4 స్తంభాలు అనుకునే వాటిలలో మొదటి స్తంభంగా మెయిన్ పిల్లర్గా మెగాస్టార్ గారు ఎదిగారు. అతి త్వరలో ఏంది కనీసం 100 సినిమాలు, 200 సినిమాలు, 150 సినిమాలు చేసి దాటిపోయిండు. ఆయన పడ్డ కష్టం ఆ తర్వాత అల్లు రామలింగయ్య ఒక కమెడియన్గా ఉండటం వల్ల కొంచెం మైనస్ అయి ఉంటుందేమో. అల్లు రామలింగయ్య గారి వారసులు, అల్లు రామలింగయ్య ఫ్యామిలీ అనేది రాకుండా మెగాస్టారు ఆయన పడ్డ కష్టం వల్ల ఆ తర్వాత పిల్లలు రావడం, పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ రావడం వరుసగా అలా మెగా ఫ్యామిలీ అనే పేరు వెళ్ళిందేమో. లేదంటే అల్లు రామలింగయ్య గారి పేరు వచ్చేది కావచ్చు. అయినా 2 కుటుంబాలు ఒక్కటే కాబట్టి పెద్ద నష్టమేం లేదు. 2 కుటుంబాలు ఒక మెగా ఫ్యామిలీగా వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతూ బాగానే ఎవరి కష్టం వాళ్ళు పడుతున్నారు. ఇక పుష్పతోటి ఒక రేంజ్లో ఎదిగాడు అల్లు అర్జున్ అయితే. నిజంగా ఒక విధంగా వస్తే బాగుండేది, అల్లు రామలింగయ్య పేరు వస్తే బాగుండేది. రాకున్నా కానీ మెగాస్టార్ ఫ్యామిలీ ఇప్పుడు అల్లు రామలింగయ్య గారి కూతుర్ని చేసుకోవటం, సురేఖ మేడంని, అలా ఇక 2 ఫ్యామిలీ కలిసి ఒకటే అయిపోయినాయి అనమాట. అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అని కాకుండా ఒకటే ఫ్యామిలీ అయిపోయింది మెగా ఫ్యామిలీ లాగా. సో అది బాగా ప్లేస్ అయిపోయింది వాళ్ళకి.